వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు షాక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ వ్యవహరించినటువంటి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. టీడీపీ నేత వర్మ తీరును చంద్రబాబు తప్పుపట్టారు. ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణ పడటం సరికాదని కూడా సీఎం చెప్పారు. జనసేన నేతలతో వర్మ కలిసి పనిచేయాలని కూడా చంద్రబాబు సూచించారు. సీఎం చంద్రబాబు ఫోటో లేదంటూ జనసేన నేతలను వర్మ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడికి ప్రయత్నం చేశారు జనసేన నేతలు. ఇక కూటమిలో సమన్వయం ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పిఠాపురం సంఘటనపై నివేదిక కోరి జనసేన అధిష్టానం. అలాగే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పిఠాపురంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి చంద్రబాబు ఒకంత వర్మపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీరియస్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు తదుపరి అనేటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త. ఏ విధంగా చూడాలి కూటమిలో ఉన్నటువంటి లుకలుకలకి సంబంధించి? సీఎం చంద్రబాబు నాయుడు పిఠాపురం వ్యవహారంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై అసహనం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రోటోకాల్ వివాదం నిన్న ఏదైతే ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదానికి దారి తీసింది, నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఆ కార్యక్రమంలో పెట్టకపోవడంతో వర్మ జనసేన నేతలను ప్రశ్నించారు. కేవలం పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి మాత్రమే ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ఉంది. ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను ఎందుకు పెట్టలేదంటూ వర్మ ప్రశ్నించారు. వర్మ ప్రశ్నించడంతో అక్కడ ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఏదైతే వర్మపైకి దాడికి ప్రయత్నించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క వలస నేతలు ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దత్తతకు వచ్చారంటూ ఏదైతే వర్మ చేసిన వ్యాఖ్యలు అటు జనసేనలు కూడా ఆగ్రహం తెప్పించాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు కూడా వర్మ వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లోకల్ కాకపోయినప్పటికీ రాష్ట్రంలో చాలా మంది నేతలు కూడా లోకల్ నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు. సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం చంద్రగిరి, అయితే ఆయన కుప్పంలో పోటీ చేసి గెలిచారు. ఇటు నారా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గం అయితే మంగళగిరిలో పోటీ చేసి గెలిచారు. పురంధేశ్వరి పర్చూరు నియోజకవర్గం అయితే బాపట్లలో నేరుగా రాజమండ్రిలో పోటీ చేసి గెలిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో చాలా మంది నేతలు ఆయా నియోజకవర్గాల్లో కాకుండా ఏదైతే నాన్ లోకల్ ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఎలా అవుతారంటూ జనసేన నేతలు కూడా ప్రశ్నిస్తారు. ఈ వివాదం చిలికి గాలికి వానగా మారడంతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ నేరుగా హెచ్చరించారు. ఇక్కడ ప్రధానంగా పార్టీ నేతల మధ్య సమన్వయం ఉండాలి, క్షేత్రస్థాయిలో జనసేన నేతలను కలుపుకొని పనిచేయాల్సిన నేపథ్యం ఉంది. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ నేతలు వెళ్లి కలిసి సమన్వయం చేసుకొని పనిచేయాలంటూ పదే టీడీపీ అధిష్టానం హెచ్చరించింది. మరోపక్క జనసేన అధిష్టానం హెచ్చరించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు లేదు. నేరుగా వర్మ తన రాజకీయ భవిష్యత్ పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశం లేదు. ఒకవేళ నియోజకవర్గ పునర్విభజన జరిగితే దాదాపు రాష్ట్రంలో 175 నుంచి 260 నియోజకవర్గాలు పెరుగుతాయని ఆ రాజకీయ నిరుద్యోగులు ఆశించినప్పటికీ ఆ ఏదైతే కేంద్రంలో ఇండియా కూటమి ఆ బిల్లు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఆ నియోజకవర్గాల పెంపు అనే అంశం పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధానంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేతలందరూ సమీక్షించాలంటే సీఎం చంద్రబాబు చెప్తున్నారు. మరోపక్క క్షేత్రస్థాయిలో నేతల మధ్య సఖ్యత కుదిర్చాలి అంటే జనసేన నేతలు ఇచ్చినటువంటి నివేదికని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఇచ్చారు అనేటువంటి మాట. అసలు అక్కడ గొడవకు కారణం వర్మ మాత్రమే. మేము మా పని మేము చేసుకుంటూ పోతున్నాం, సమన్వయంతోనే ఉన్నాము. వర్మ ప్రశ్నించిన దానికి మా కార్యకర్తలు కావచ్చు, మా నేతలు కావచ్చు కొంచెం పరుష పదజాలంతో రెస్పాండ్ అయినటువంటి మాట వాస్తవమే. వర్మ ప్రశ్నించకుండా ఉండాల్సిందనేటువంటి ఒక కోణాన్ని కూడా జనసేన నేతలు అధినేతకి ఇచ్చినటువంటి నివేదికని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఇచ్చారు. అందుకే ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారనేటువంటి మాట. పర్టికులర్గా వర్మ విషయంలోనే గత కొంతకాలంగా ఉన్నటువంటి
విమర్శలు కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, బాహాటంగా బయటకు వచ్చి జనసేన నేతల తీరు, అలాగే కూటమి ప్రభుత్వంలో కొన్ని అంశాలకు సంబంధించి, అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలను ఆయన పిఠాపురంలో లేవనెత్తుతున్నారనేటువంటి ప్రధాన ఆరోపణలు కూడా చంద్రబాబు దృష్టికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ కోణాలను ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా ప్రోటోకాల్ వివాదం ఒక్కసారి మనం గమనించినప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడం అనేది రూలు, ఆనవాయితీ. అలాంటి ఈ పరిస్థితిలో సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే చంద్రబాబు ఫోటో పెట్టకపోవడంతో నేరుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించిన విధానంలోని ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన నేతల పెత్తనం ఏంటి, దొరబాబు, పెండం దొరబాబు వైసీపీలో ఉన్నప్పుడు తాము పోరాటం చేశాము, వైసీపీ పైన గెలిచాము, గెలిచిన తర్వాత కూడా పెండం దొరబాబు పెత్తనం ఏంటి, గతంలో మట్టి అమ్మాడు, ఇప్పుడు చేపల చెరువులు తవ్వడానికి వచ్చారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా జనసేనలో ఆగ్రహం కలిగించాయి. ఎందుకంటే వైసీపీ కోవట్టు పెండం దొరబాబు అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా జనసేనలో ఒక రకమైన కలకలం రేపాయి. ఇక్కడ ప్రధానంగా వర్మ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి వర్మ నేరుగా వైసీపీ నుంచి వచ్చిన పెండం దొరబాబును కోవట్ అంటున్నారు. అదే వర్మ పార్టీ మారేటప్పుడు టీడీపీ కోవట్ అని మేము అనడం సమంజసమేనా అంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కదా, రాష్ట్ర వ్యాప్తంగా నేతల మధ్య సమన్వయం లేదనే అంశం తెలిసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానాలు క్షేత్రస్థాయిలో నేతలతోనూ కార్యకర్తల మధ్య సమన్వయ కార్యక్రమం చేయలేదు, వారి మధ్య సఖ్యత ఏర్పరచలేదు. పదే అధిష్టానాలు లెటర్లు రిలీజ్ చేసినప్పటికీ 10 ఏళ్ళు కలిసి ఉంటాం, 10 ఏళ్ళు కూటమి కలిసి ఉంటుంది, 10 ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ పదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అవేవి ఆచరణ సాధ్యం కాలేదు అనేది పరిస్థితి. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే కూటమి పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 174 నియోజకవర్గాల్లో పరిస్థితి 3 పార్టీ నేతల మధ్య సఖ్యత, 3 పార్టీ నేతల మధ్య పదవుల పెంపకం, 3 పార్టీ నేతల మధ్య ఏదైతే ఆదాయ వ్యవహారాలు, కాంట్రాక్టులు, వర్కులు లాంటి వ్యవహారాలు తీవ్రమైన విభేదాలు ఉన్నాయని క్షేత్రస్థాయి నుంచి అటు టీడీపీ అధిష్టానానికి, జనసేన అధిష్టానానికి, బీజేపీ అధిష్టానానికి కూడా సమాచారం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సమన్వయ కార్యక్రమాలు నిర్వహించలేదు అనే విమర్శ ఉంది. మరోపక్క ఏదైతే పిఠాపురం సాక్షాత్ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే నేతల మధ్య సఖ్యత లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. ఉప్పు నిప్పులా పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే నేతలు ఉన్నారు. దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు వచ్చింది. 2 సంవత్సరాల్లో నేతల మధ్య సఖ్యత కుదుర్చలేదు. బీజేపీ 8 స్థానాలు గెలిచింది, జనసేన 21 స్థానాలు గెలిచింది. దాదాపు 29 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. మరోపక్క 2 ఎంపీ స్థానాల్లో జనసేన గెలిచింది, 3 ఎంపీ స్థానాల్లో బీజేపీ. ఇలా వరుసగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న క్షేత్రస్థాయి పరిణామాల పైన ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్టానం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి కనపడడం లేదంటూ క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నాయకులు ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా సాక్షాత్ కూటమిలో పిఠాపురం లాంటి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది అనే ఒక ఆందోళనలో కూటమి పార్టీలు ఉన్నాయనే సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వర్మ వ్యవహరించినటువంటి తీరు సరికాదని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నేత వర్మ తీరును చంద్రబాబు తప్పుపట్టారు. ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణ పట్టడం సరికాదని కూడా ఆయన సూచించారు. జనసేన నేతలతో వర్మ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించినప్పటికీ వర్మ ఆ దిశగా అడుగులు వేయటం లేదనేటువంటి విమర్శలు, ఆ విషయం కూడా ఆయన దృష్టికి వెళ్లడంతో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు అని టీడీపీ శ్రేణులు, జనసేన కీలక నేతలు కూడా చెప్తున్నారు.